హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. ఎన్టీఆర్ కొట్టాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ జోరు మామూలుగా ఉండదు. తాజాగా వాళ్ళ ఉత్సాహాన్ని డబుల్ చేసే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమా గురించి తెగ వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా దాదాపు వాయిదా పడినట్లే. ఇక ఈ మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన ఒకటే రావాల్సి ఉంది. అయితే రీసెంట్ గా దేవర నుంచి ఓ సాలిడ్ అప్డేట్ లీక్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ డీల్ భారీ ప్రైజ్ కి క్లోజ్ చేశారట. ప్రధానంగా తమిళ సినిమాలను పంపిణీ చేసే హంసిని ఎంటర్టైన్మెంట్స్ దేవరా ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తం 27 కోట్లకు ఈ రైట్స్ ను కొనుగోలు చేసిందట. అంటే బ్రేక్ ఈవెన్ మార్క్ ని సాధించాలంటే దేవర సినిమా $6.5 మిలియన్ కంటే ఎక్కువ గ్రాస్ ను సాధించాలి. దేవరా సేఫ్ జోన్ లో ఉండడానికి ఒక్క అమెరికాలోనే $5 మిలియన్ పైగా వసూలు చేయాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దేవరకి ఈ రేంజ్ లో ఓవర్సీస్ బిజినెస్ అవుతుందని ఊహించలేదంటూ నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఇటీవల గాయపడిన విషయం తెలిసిందే. ఆయన శస్త్రచికిత్స చేయించుకోవడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొట్టాల శివతో ఎన్టీఆర్ నటిస్తున్న రెండో సినిమా దేవరా. ఇటీవల మూవీ టీం ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. 1 నిమిషం 5 సెకండ్లో ఉన్న ఈ వీడియోలో దేవరా పాత్రను పరిచయం చేశాడు డైరెక్టర్ కొట్టాల శివ. సముద్ర తీరంలో ఎన్టీఆర్ నరుకుడు చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఇక గ్లింప్స్ లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కూడా అదిరిపోయింది. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్నే ఎక్కువ చూసినట్టుండాది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ రక్తపు మరకలు అంటిన ఆయుధాన్ని సముద్రంలో కడుగుతూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. ఇక కొట్టాల శివ విషయానికొస్తే ఆయన తీసిన గత సినిమా ఆచార్య డిజాస్టర్ అయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దేవర సినిమా వాయిదా గురించి మూవీ టీం నుంచి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. కానీ దేవర కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.